హలో గాయ్స్, ఈరోజు ప్రిపరేషన్ కోడిగుడ్డు బోండా ఎలా చేయాలో చూసేద్దామా. కోడిగుడ్లు పెట్టుకోవాలండి. పిల్ల వేసుకొని వాటర్ పోసుకొని తర్వాత స్టవ్ వెలిగించి దాంట్లో ముందు పెట్టిన తర్వాత ఉడికియాలండి. బాగా ఉడికించిన తర్వాత బాగా ఉడకాలండి. అది కప్పు శనగపిండి అండి. శనగపిండి వేసిన తర్వాత ఉప్పు, సోడా పొడి వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా కొంచెం రవ్వుగా ఉందా లేదా కొంచెం బాగా చూసుకొని కలుపుకోవాలండి. అలా ఉడకబెట్టిన కోడిగుడ్డు కొంచెం బాగా రిపేర్ చేసుకోవాలండి. హోల్సేల్ అవన్నీ పొట్టంతా పొట్టు వచ్చిన తర్వాత అన్నీ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి 2 కప్పుల నూనె అండి. 2 కప్పుల నూనె పోసిన తర్వాత ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చండి. దాంట్లో వేసుకొచ్చిన తర్వాత నూనె కాగిన తర్వాత కోడిగుడ్డు బోండా వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత బాగా రిపేర్ చేసుకోవాలండి. అది కోడిగుడ్డు బోండా తయారవుతుంది కదండి. బాల్యలో వేసుకోవాలండి. పక్కకి వేసుకున్న తర్వాత మనము కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అది కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం పొడి, ఉల్లిగడ్డలు వేసి బాగా వేసుకోవాలండి. కారం పొడి, ఉప్పు, ఉల్లిగడ్డ కోడిగుడ్డు బొండలో బాగుంటుందండి. కోడిగుడ్డు బొండ రెడీ అండి. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.